మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ షేర్ మార్కెట్ డబ్బులు ఏదో తేలిగ్గా వచ్చేస్తాయి అనే విధంగా సోషల్ మీడియాలో ఇది జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక భూమి ఏదో నడుస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగానే యూత్ అంతా, మన ఇండియన్ యూత్ అంతా కూడా ఇంకా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడటానికి సిద్ధమవుతున్నారా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏ ఛానల్స్ చూసినా, ఎక్కడ చూసినా దీని గురించే వార్త, వీటి గురించే వీడియోలు, వీటి మీద వార్తలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మంచిదే. షేర్ మార్కెట్ ఒకప్పుడు ఏంటంటే అదొక బ్రహ్మ పదార్థం, ప్రమాదకరమైంది. మరి అర్షద్ మెహతా టైంలో గిట్ట మనం చూసినట్లయితే అసలు ఏంటనేది చాలా మందికి కూడా తెలియదు. మొత్తం మీద అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ బట్టబయలు అయిపోతుంది. ఎంతటి కష్టమైందైనా ఒలిచి నోట్లో పెట్టే విధంగా బయటికి సమాచారం వచ్చేస్తా ఉంది. షేర్ మార్కెట్ కూడా సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది అవగాహన లేకుండా ఏదో ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టేసుకుంటే డబ్బులు 10,000 పెట్టుకొని లేదా 1,00,000 రూపాయలు పెట్టుకొని మనం ట్రేడ్ చేసేస్తే మనకు చాలా డబ్బులు వచ్చేస్తాయి, మన అప్పులు తీరిపోతే మనం ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే మంచి కారు కొనుక్కోవచ్చు, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా బిగినర్స్లో కొంతమంది అట్లా ఆలోచిస్తున్నటువంటి ధోరణి ఉంది. దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళ గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ మైండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సాధారణంగా డబ్బులు అంటేనే టెంప్టేషన్, ఏది ఈజీగా రాదు కదా. డబ్బులు పోవటం ఈజీ ఎవరి చేతిలో నుంచి అయినా, ముఖ్యంగా ఇటువంటి పెట్టుబడుల విషయాల్లో. మనం ఒకళ్ళు నమ్మి మధ్యవర్తిత్తుగా ఉంటాం, కానీ అవి మనలు చుట్టుకుంటాయి, అట్లా పోతుంటాయి. ఎక్కడో అనాథరైజ్డ్ లేదంటే ఒక సెక్యూరిటీ లేనటువంటి చిట్ ఫండ్స్లో మనం చిట్లు పెట్టడం, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు బాగా నమ్మించి చిట్లు వేయడం, ఆ తర్వాత వాళ్ళు బిచాణ ఎత్తేయడం, అటువంటి సంఘటనలో కోకొల్లలు మనం తెలుగు రాష్ట్రాల్లో గత 10-20 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి ఏంటంటే నమ్మించడం. భార్యాభర్తలు ఎక్కడో దిగుతారు, ఎటు నుంచో వచ్చి ఆ కాలనీలో ఉంటారు, ఏదో మంచిగా ఉంటారు, మంచి కమ్యూనికేషన్తో ఉంటారు, వాళ్ళకి జనాలకి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఉండి ఇట్లా ఈ పిఆర్ మంచిగా చేసుకుంటూ అబ్బా చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేసుకుని 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఒక టార్గెట్ పెట్టుకొని మట్టసంగా 5 కోట్లు నైట్కి నైట్ ఎత్తేయడం. ఎన్ని చూడలేదు మనం, అంత రిస్క్ అవన్నీ కూడా. అవి ఒక రకమైనటువంటి చీటింగ్స్. అట్లనే ఇక్కడ షేర్ మార్కెట్ ఏం మోసం కాదు, లేదంటే ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, ఇదేమి ఒక కరెంటు సబ్స్టేషన్ కాదు, ఒక ప్రమాదకరమైంది కాదు. ప్రమాదం ఎవరికంటే దీని గురించి బేసిక్స్ తెలియని వాళ్ళు, తెలుసుకోకుండా ట్రేడ్ చేద్దామనో పెట్టుబడులు పెడదామనో, ఏమి అవగాహన లేకుండా మనమే స్వయంగా చేద్దాం, చూద్దాం, మనకి ఎందుకు రాదు, మనం ఏమైనా తక్కువ అని ఏదో ఆ పైన కొద్దిగా బేసిక్ కొంచెం తెలుసుకొని అలా పెట్టుబడులు పెట్టేసి మరి షేర్లు ఎందుకు కొంటున్నారు, ఏ కంపెనీలు కొంటున్నారు, మరి అవి ఎంతకాలానికి కొంటున్నారు, మరి డే టైం కొంటే అసలు ఎప్పుడు కొనాలి. మామూలుగా కొత్త వాళ్ళకైతే ఫస్ట్ ఒక షేర్ కొనటమే డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేసి, ఏదో ఒక బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్ కొని అమ్మడం అనేది డే ట్రేడింగ్లో అదొక పెద్ద ఇదిగా ఉంటుంది. మరి రిస్క్ ఉంటుంది, గ్రాఫ్ పడుతుంటుంది, లేస్తుంటుంది, లాస్ ఎక్కడ బుక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అదొక సిలబస్. ఇప్పుడు సాధారణంగా 2 క్రికెట్ టీంలు ఆడుతున్నాయి, ఉదాహరణకి ఇండియా పాకిస్తాను, మనం ఫైనల్స్ ఆడుతున్నాయి, వరల్డ్ కప్ అనుకుంటే మనం క్రికెట్ చూసే వాళ్ళందరికీ మన ఇండియన్ టీము, అందులో మంచిగా బ్యాటింగ్ చేసేవాళ్ళు ఎవరు, బౌలింగ్ చేసేవాళ్ళు ఎవరు, ఫీల్డింగ్ కెపాసిటీ ఎంత మన వాళ్ళది, ఆడే గ్రౌండ్ ఏంటి, ఈ గ్రౌండ్లో అంతకుముందు ఎన్నిసార్లు గెలిచారు. అలాగే సేమ్ టు సేమ్ పాకిస్తాన్ వాళ్ళు మన టీంతో పోల్చినప్పుడు వాళ్ళు ఎందులో మనకంటే మెరుగయ్యారు, మెరుగా తరుగా, అంటే స్ట్రాంగ్గా వీక్గా, బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను, ఇట్లా ఒక ప్రైమరీ
అవగాహన అయితే మనకు ఉంటుంది కదా, మినిమం ప్రైమరీ అవగాహన అంటాం. దాన్నే ఇక్కడ ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. ఓ కంపెనీ, ఆ కంపెనీ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని మేనేజ్మెంట్ ఎవరు, అసలు మరి వాళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, గత ఏడాది నుంచి చూసుకుంటే వాళ్ళు లాభ నష్టాలు ఏమిటి, లాభాల్లో ఉందా లేదా, ఉంటే నెట్ ప్రాఫిట్ ఏంటి, మెయిన్ ఫ్యూచర్ ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. ఈ బేసిక్ అనమాట. అట్లనే ఆ బేసిక్స్ కూడా తెలుసుకోకుండా తర్వాత ట్రేడింగ్ అంటే షేర్ మార్కెట్ అంటే కేవలం ట్రేడింగే కాదు. ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ పర్సెంటేజ్, 10% కూడా సక్సెస్ గారు అనేది రీసెర్చ్లు చెప్తా ఉన్నాయి మనకి. ఎందుకంటే 90% అవగాహన లేకుండా వచ్చి చేతులు కాల్చుకునే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. ఇప్పుడు అసలే ఒకవైపు ద్రవ్యోల్బణం నడుస్తూ ఉంది. మనం కష్టపడి హార్డ్ ఎర్న్ మనీ, ఎవరికి డబ్బులు వట్టిగా రావు కదా, ఆ డబ్బుల్ని అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టుకుంటే పోవడమే తప్ప చేతులు కాలడమే. స్టాక్ మార్కెట్లో ఎంత రిటర్న్స్ ఉంటాయో అంత రిస్క్ ఉంటుంది. అసలు మనం ఎంత రిస్క్ బేర్ చేయగలుగుతాము, ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను మార్కెట్ స్టడీ చేసుకొని ఒక 2 లక్షల వరకు నేను నష్టాన్ని భరించగలను. అది 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 అట్లా నేను ఫిక్స్ అయితేనే దిగుతా. సరే 2 లక్షలకు పెంచకుండా, అంటే మరి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చేలాగా కాకుండా సరే కొన్నాము, షేర్స్ కొన్నాము, అవగాహన పెంచుకొని ఫండమెంటల్ రీసెర్చ్ చేసుకొని లాభ నష్టాలు అన్ని బేసిక్స్ చూసుకొని నెట్ ప్రాఫిట్లు చూసుకొని ఎర్న్ పర్ షేర్ ఎంత ఏంటి అనేది ఓవరాల్గా డిఫరెంట్ సెక్టోరియల్ డిమాండ్లు చూసుకొని ఫ్యూచరిస్టిక్ ఇట్లా ఒక అవగాహనతో ఉన్న అవగాహన మేరకు ఒక 10 లక్షలు పెట్టుబడులు పెడదాము అని అనుకున్నప్పుడు, సరే పెట్టుబడి అంటే ఒక దీర్ఘకాలికం, ఒక 4-5 సంవత్సరాలు అట్లా ఉంటుంది. అలాగే 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటాయి. ఈ టైంకి తగ్గట్టుగా ఏడ స్కీమ్స్ ఉంటాయి. సిప్పు, దట్ ఈస్ ద సేఫెస్ట్, రిస్క్ లెస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 10,000, 5,000 ఇట్లా ఎంతో కొంత ఉద్యోగం, ఇప్పుడు 20,000, 30,000, లక్షలు, కోట్లు సంపాదించుకునే వాళ్ళు దాంట్లో నుంచి నెలవారీ ఇంత 100 రూపాయల నుంచి 100 కోట్ల వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. అది ఆ పెట్టిన దాని నుంచి మినిమం ఆ టైం పీరియడ్ని బట్టి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇది ప్రాఫిట్స్ అనేవి ఆ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు అంటే అవి నెలవారీ మన జీతం నుంచి కట్ అయ్యే విధంగా మనం పెట్టేసుకుంటాం. ఏదో ఒక డేట్లో కట్ అయిపోతూ ఉంటాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంత ఎక్కువ టైం పెడితే అంత రిటర్న్స్ ఉంటాయి. అయితే ఏంటి, అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. 20 ఏళ్ళు 25 ఏళ్ల లోపు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఒక 30 ఏళ్ళు పెట్టుకుంటే, అంటే వాళ్ళ వయసు 50 ఏళ్ళు వచ్చే నాటికి నెలవారీ ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళు కట్టేది చాలా తక్కువ అవుతుంది, వాళ్ళకి వచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది. అది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్, సిప్ అని చెప్పేది మన వాళ్ళు ఈ కన్సల్టెంట్లు చెప్పేది అదే ముచ్చట. అక్కడ అవకాశం ఉంది, మనం రిస్క్ చేసేది ఉంటుంది, మనకు రిస్క్ లేకుండా మనం పెట్టుబడులు పెట్టుకునేది ఉంటుంది. 2 పద్ధతులు ఉంటాయి ఇందులో. అది డే ట్రేడింగ్ నుంచి 40-50 ఏళ్ళ వరకు టైం పెట్టుకొని మనం నెలవారీ ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసే విధానంలో ఇక్కడ అన్ని రకాలు, ఒక జనతా గ్యారేజ్ అనుకోండి ఉంటాయి ఇక్కడ. అయితే దేనికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఛార్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లా అంత తేలికైతే కాదండి ఓవరాల్గా. సో ఈ మధ్యకాలంలో మనం చూసాము ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అతను బాగా ఓవర్ నైట్లోనే కోటీశ్వరుడు అయిపోవాలని ఆల్రెడీ అతను కొన్ని అప్పులు ఉన్నాయి. అతని పేరు శివప్రసాద్ అనుకుంటా. 60 లక్షల అప్పులు చేసి ఇంట్లోనే ఒక రూమ్ తయారు చేసుకొని పెద్దగా అవగాహన లేకుండా, స్టడీ చేయకుండా మార్కెట్ గురించి అప్పులు అధిక వడ్డీలకి 100కి 10 రూపాయలు అంటే లక్షకు 10,000 రూపాయలు అట్లా వడ్డీలు తెచ్చి పెడితే మొత్తం అవి నష్టాలు వచ్చి ఇతను ఉన్న షేర్లన్నీ